ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మీరంతా బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మరి యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించి నూతనమైన వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నారు. నీవు నమ్మినట్లయితే నూతనమైన బలముతో నిన్ను నింపబోతున్నాడు. నూతన శక్తిని నీకు దయచేయబోతున్నాడు. నూతన ఆరోగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి లేవగానే దేవుని మీద ఆధారపడి ప్రార్థించి రోజంతటికి తగిన సహాయాన్ని ప్రభు దగ్గర నుండి తీసుకొని దేవునితో మీద మనం ప్రారంభించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి సమస్యని గురించి ప్రార్థించి మీ ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులే మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే మిమ్మల్ని లేవనెత్తుతాయి. భయపడకండి. దేవుని కార్యం కొరకు విశ్వాసంతో ఎదురు చూడండి. త్వరలోని విజయాన్ని మీరు పొందబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. దేవుడు నాతో మాట్లాడాలని మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిర్ణయించిన కాలము నీకు నాకు ఉంది. నీ టైం వస్తుంది. నీ సమయం వచ్చే వరకు, తగిన సమయము అంటే మనం అనుకునేది కాదు, కానీ దేవుడు నిర్ణయించిన సమయము వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. పై స్థాయికి వెళ్ళాలని తాపత్రయపడతాం, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటూ దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన నీకోసం ఎంచిన చోట నిన్ను ఉంచే వరకు నమ్మకంగా ఎదురు చూడాలి. మరి ఒక ఆయన వంగి నడుస్తూ వెళ్ళిపోతున్నాడంట. ఎందుకయ్యా అలా వంగి నడుస్తున్నారు, ఏమైంది మీకు అంటే, దేవుడు దీన మనసు కలిగి ఉండమన్నాడు, తగ్గించుకోమన్నాడు, అందుకే నేను తగ్గించుకుని నడుస్తున్నాను అని చెప్పాడట. అయితే మనం ఊహించుకున్నట్లుగా మనం అనుకుంటున్న తగ్గింపు కాదు, కానీ ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన చిత్తానుసారంగా ఆయన ఏ విధంగా తగ్గించుకోమన్నారో ఆ విధంగా దీన మనస్కులే ఆయన కొరకు ఎదురు చూస్తే కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. నీవు నమ్మకంగా ఉండలే కానీ నిన్ను ఎంతగా ఆయన హెచ్చిస్తాడంటే, అందరూ నిన్ను కోరుకునేటంతగా, నీవు కావాలి అని అడిగేటంతగా, నీవు లేకపోతే ఆ కార్యము జరగదు అన్నంతగా, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ వారందరూ కూడా నీపై ఆధారపడే విధంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ స్థితి మార్చబడాలన్నా, చక్కటి రూపాన్ని నీవు సంతరించుకోవాలన్నా, నీవు హెచ్చింపబడాలన్నా దీన మనసు కలిగి నమ్మకంగా తగిన సమయం కోసం ఎదురుచూడు. ఈ శ్రమల వల్ల ఆయన మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, ఈ శ్రమల తర్వాత నేను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో దానిని చూస్తూ నీవు ఆయన కొరకు నమ్మకంగా జీవించు. నమ్మకంగా ఎదురు చూడమన్నాడు కదా అని ఒక్కరోజు నమ్మకంగా ఉంటే సరిపోతుందా? ఒక్క నెల నమ్మకంగా ఉంటే సరిపోతుందా? మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో స్థిరమైన మనస్సు పుట్టించు, నాకు ఏకదృష్టిని కలుగచేయి. నా చుట్టూ పరిస్థితులను నేను చూడకుండా నేను నిన్నే చూడాలి, ఆ విధమైన మనసునకు నూతనంగా పుట్టించు అని. చాలాసార్లు దేవుడు ఇంకా నా స్థితిని మార్చట్లేదే, నా దేవుడు నన్ను ఇంకా హెచ్చించట్లేదేంటి, ఇన్ని వాగ్దానాలు చేశారు కానీ ఇంకా ఏ వాగ్దానం నా జీవితంలో నెరవేరట్లేదు, ఇంకా వివాహం కాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదేంటి, ఇంకా గర్భఫలం కలగలేదేంటి అని ఈ విధంగా అనేక ప్రశ్నలు నీలో మొదలవుతూ ఉంటాయి. దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడా లేక నెరవేరదా అనే డౌట్ నీకు కలుగుతూ ఉండొచ్చు.
అయితే ఆయన హెచ్చించే వరకు, ఆయన ఆశీర్వదించే వరకు, ఆయన నీకు ఇచ్చేంత వరకు, ఆయన సమయం కొరకు తగ్గింపుతో, దీన మనస్సుతో, నీ సమయం కాకుండా పూర్తిగా దేవుని చిత్తానికి నీవు అప్పగించుకున్నట్లయితే తప్పక ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. సమూయేలు వచ్చి దేవుడు కోరుకున్నవాడు ఇత్తడే అని దావీదును రాజుగా అభిషేకించి వెళ్ళిపోతాడు. అయితే ఆ తరువాత దావీదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. సౌలు తరుముతూ ఉంటే కొండల్లో గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు. దిక్కులేని వాడిగా ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎప్పుడు శత్రువు ఎదురవుతాడో, ఎక్కడ హతమార్చబడతాడో తెలియని పరిస్థితుల్లో నిత్యము భయముతో దాక్కుంటూ ఉన్నాడు. ఒంటిగా ఇంటిపై ఉన్న పిచ్చుక వలె ఉన్నానంటాడు. గుహలో ఒంటరిగా దాక్కున్నాడు. చీకటిలో ఒంటరిగా ఉన్నాడు. అయినా సణుక్కోలేదు, విసుక్కోలేదు. రాజుగా అభిషేకించావు కదయ్యా, ఇదేనా? ఇంత గాఢాంధకారాన్ని నాకు ఎందుకు కలుగు చేసావు అనలేదు. కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అన్నాడు. ఆ గుహలో దాక్కున్నప్పుడు సింహపు పిల్లల యొక్క అరుపులు వినబడుతున్నాయి. ఆ సమయంలో సింహపు పిల్లలు అరుస్తున్నా కూడా ఆ సింహము వాటికి ఆహారాన్ని పెట్టలేకుండా ఉండడం చూచాడు, విన్నాడు. అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ నీ పిల్లలు ఎప్పుడు కూడా ఆకలి గొనరు అని దేవునిని ఎంతగానో స్తుతిస్తూ దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు శ్రమలు కలుగుతున్నాయి. నీ శ్రమలు ఇంకా అలానే ఉన్నాయి. కానీ దేవుడు నీకేమైనా తక్కువ చేశాడా? నిన్ను ఆకలితో ఉంచాడా? నీకేమీ తక్కువ చేయలేదు. ఆయన ప్రతి దినము కూడా నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నిన్ను పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన నరమాత్రుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక దానిని నెరవేరుస్తాడు. ఆయన దానిని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. దానిని నెరవేర్చలేని అసమర్థుడు కాదైనా. నీవు నమ్మకంగా ఉండాలి. కానీ నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. శ్రమలున్నాయి కదా, ఇంకెంతకాలం ఈ శ్రమలు భరించాలని నీవు అనుకోవద్దు. శ్రమ కాలంలోనే ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు, నీ మాటలను చూస్తున్నాడు, నీ ఇంటెన్షన్ చూస్తున్నాడు, నీ చూపులను చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ శ్రమ కాలంలోనే ఆయన స్తుతించు. గాఢంధకారపు లోయలో నీవు సంచరిస్తూ ఉన్న దావీదు వలె ఆయన నాకు తోడున్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండమును ఆదరిస్తుంది. నన్ను ఆయన పస్తులు ఉంచడం లేదు. ఆయన నన్ను ఆకలితో ఉంచడం లేదు. ఏదో ఒక విధంగా ఆయన నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడని నిత్యము కృతజ్ఞత కలిగి ఉండు. ఏదో ఒక కార్యం జరగాలని దీన మనసు కాదు, కానీ మరణము వరకు నీవు ఆయన కొరకు నమ్మకంగా ఉండు. దేవుని కొరకు నీవు తగ్గింపు కలిగి ఉండు. నీవు అడగకుండానే నీ కార్యములన్నీ ఆయన జరిగిస్తాడు. ఇంకా జరగలేదేంటి? ఇంకా ఈ పరిస్థితి ఏంటి? ఇంకా నా జీవితం ఇలానే ఉందేంటి? ఇంకెన్ని సంవత్సరాలు అని దేవుని ప్రశ్నించదు. దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, నిన్ను ఏ విధంగా నడిపించాలనేది. ఆ తగిన స్థితి నీకు వచ్చినప్పుడు, ఆ గొప్ప రివల్యూషన్ నీకు కలిగినప్పుడు, దేవుని శక్తి నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నప్పుడు, ఆయన ఎటువంటి వాడో నీకు అర్థమైపోయినప్పుడు, నీవు దిగులు పడవు. నీవిక దాని గురించి ఆలోచించవు. ఇది జరగలేదేంటి అని ప్రశ్నించవు. ఏది ఏమైనా, ఏమిచ్చినా ఆయనకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలే అని ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ స్థితికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో దేన మనసు కలుగుతుంది. ఆయన చేతి కింద నీవు దేన మనసు కలిగి ఉంటావు. అయ్యా నీవు గొప్పవాడవు, నేనెంత అనే స్థితి నీకు కలుగుతుంది. ఆ సమయంలో నువ్వు హెచ్చించబడతావు. ఎందుకంటే అటువంటి వారే దేవునికి కావాలి. దేవుని బిడ్డలారా, ఎవరైతే తగ్గించుకుంటారో, నేను కాదయ్యా నన్ను వంచండి అయ్యా, యేసు స్వరూపంలోనికి వచ్చేంత వరకు నన్ను వంచండి. ఆయనను చంపుతున్న వారిని కూడా ఆయన క్షమించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. అటువంటి తగ్గింపులోనికి మేము వచ్చేంత వరకు మమ్మల్ని వంచండి అని, ఈ శ్రమలో నేనేమి నేర్చుకోవాలో నాకు నేర్పించండి. నిజంగా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేయండి. దీన మనస్సు, తగ్గింపు కలిగిన మనసు నాకు ఇవ్వండి అని ఈరోజు మనం అడుగుదాం. ఆయనను దీన మనస్సు కోసం మనం ప్రార్థిద్దాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండి దేవుడు నిర్ణయించిన సమయం కోసం నమ్మకంగా ఎదురు చూద్దాం. పలుమార్లు వైదొలగినాను,
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం. తండ్రి నీకు వందనాలు. నీ బలిష్టమైన చేతి క్రింద మేము దీన మనస్కులుగా ఉండటానికి నీ దీన మనసును మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని స్వాధీనం చేసుకోండి. నీ ఆత్మచేత మేము నడిపించబడినట్లయితే నీ దీన మనసును మేము నేర్చుకుంటామయ్యా. నీ ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడా, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ఎవరు కూడా నేను అని అనకుండా ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపులోనికి రావడానికి, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడని నీ లేఖనాల ప్రకారముగా తగ్గించుకొని హెచ్చింపబడ్డానికి సహాయం చేయండి. కామెంట్స్లో అనేక మంది బిడ్డలు అవసరాలు తెలియజేస్తున్నారయ్యా. పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని కూడా విడిచిపెట్టొద్దయ్యా. మరి పాపపు బంధకాల వ్యసనాల్లో ఉన్నవారిని విడిపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్య బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా. కోర్టు కేసెస్ నుండి విడిపించండి తండ్రి. ఇంటి సమస్యలు, గృహ సమస్యలు, పొలం సమస్యల్లో నలిగిపోతున్న వారిని విడిపించండి. భార్య భర్తల మధ్య సఖ్యత లేని వారికి అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి. వివాహాలు కాని వారికి అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేక దిగులుతో ఉన్నారు, ప్రతి గర్భమును తాకండి అయ్యా. నమ్మిన ప్రతి కుమార్తె ఇప్పుడు నీ శక్తిని పొందుకుంటున్నారు, అద్భుతం జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలకు 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి నార్మల్ డెలివరీ స్థాయి చేయండి. ధనాన్ని పోగొట్టుకున్న బిడ్డలందరి జీవితాల్లో తిరిగి రెస్టోర్ చేయండి. వ్యవసాయంలో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి, చేతి వృత్తిలో తోడుగా ఉండండి, డ్రైవింగ్లో తోడుగా ఉండండి. గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయినా మీరు తోడుగా ఉండే నీ జ్ఞానం దయచేసి నడిపించండి. ప్రతి ప్రయత్నంను కూడా సఫలపరిచి ఈ దినము పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకున్న వారికి ఇచ్చిన నూతన సంవత్సరం అంతా నీ కృపాక్షేమముతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ.